మనకి బాడీ ఫ్యాట్ తగ్గాలని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ మన బాడీలో బాడీ ఫ్యాట్ కన్నా డేంజరస్ ఫ్యాట్ ఒకటి ఉంది. దాని పేరే విజరల్ ఫ్యాట్ అంటారు. ఇది టాక్సిక్ ఫ్యాట్ అనమాట. మన బాడీలో సో నెక్ దగ్గర నుంచి కింద అబ్డామినల్ వరకు ఏదైతే ఈ ట్రంక్లో ఆర్గాన్స్ చుట్టూతా వ్రాప్ చేసి ఉంటుంది. సో దానినే విజరల్ ఫ్యాట్ అంటారు. దీనివల్ల హెల్త్ కాంప్లికేషన్స్ అనేవి చాలా చాలా హైగా వస్తూ ఉంటాయి. బాడీలో హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హై బీపీ కానీ, స్ట్రోక్స్ కానీ, టైప్ 2 డయాబెటీస్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా హై. మెటబాలిక్ హెల్త్ కానీ, హార్మోనల్ హెల్త్ కానీ చాలా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకు విజరల్ ఫ్యాట్ అనేది ఇంత డేంజర్ అంటే మన బాడీలో హార్మోనల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. జెంట్స్లో కానీ లేడీస్లో కానీ. జెంట్స్లో హార్మోనల్ హెల్త్ అనేది హై విజరల్ ఫ్యాట్ ఉన్న వాళ్ళకి చాలా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అందులో ఫస్ట్ థింగ్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేవి తగ్గించేస్తూ ఉండేది. లెప్టిన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే నేను తిన్న ఫుడ్ నా స్టమక్ నిండింది అని తెలియాలి అంటే బ్రెయిన్కి ఒక సిగ్నల్ వెళ్ళాలి. ఆ సిగ్నల్ వెళ్ళాలంటే లెప్టిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. లెప్టిన్ అంటే హంగర్ హార్మోన్. హై విజరల్ ఫ్యాట్ ఉండితో లెప్టిన్ అనేది ప్రాపర్గా రిలీజ్ అవ్వదు. అండ్ అది రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎంత తింటున్నాము అనేది మన బ్రెయిన్కి తెలియదు. సో ఎక్కువ ఓవర్గా తినేస్తూ ఉంటాం, ఎంత కన్జ్యూమ్ చేస్తున్నామో తెలియదు. దీంతో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందో వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చింది అని అర్థం. అండ్ దాంతోపాటు కార్టిసోల్ లెవెల్స్ అనేవి పీక్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. కార్టిసోల్ అనేది నథింగ్ బట్ స్ట్రెస్ హార్మోన్ అండ్ యాంగర్ హార్మోన్. ఇది ఎంత తక్కువ రిలీజ్ చేసుకుంటే అంత మంచిది మనకి. లేడీస్లో ఎక్కువ విజరల్ ఫ్యాట్ అనేది పెరుగుతుందో వాళ్ళల్లో ఫస్ట్ థింగ్ ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడైతే ఈస్ట్రోజన్ ఇంబ్యాలెన్స్ వస్తుందో వాళ్ళల్లో ఇర్రెగ్యులర్ పీరియడ్ సైకిల్స్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మూడ్ స్వింగ్స్ చాలా చాలా బాగా వస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళల్లో ప్రొజెస్టెరాన్ అనే ఒక హార్మోన్ చాలా 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 ఇంపార్టెంట్ వాళ్ళ బాడీలో. ఎప్పుడైతే ప్రొజెస్టెరాన్ అనేది తగ్గిపోతుందో వాళ్ళ స్లీప్ సైకిల్ కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. నైట్ అస్సలు నిద్ర పట్టదు. యాంగ్జైటీ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వాళ్ళకు వస్తే మాత్రం సో ర్యాపిడ్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ 4 to 6 monthsలో చాలా చాలా ర్యాపిడ్గా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు. ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళకి ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా హై ఉన్నాయి. అండ్ దాంతోపాటు లెప్టిన్ రెసిస్టెన్స్. సో వాట్స్ అ సొల్యూషన్? అసలు విజరల్ ఫ్యాట్ నాకు ఎంత ఉంది అనేది ఎలా తెలుస్తుంది అంటే సింపుల్గా ఎవరికైతే నడుము చుట్టుకొలత పెరుగుతూ ఉండిద్దో, అబ్డోమినల్ పొట్ట ఎక్కువ పెరుగుతూ ఉండిద్దో వాళ్ళలో విజరల్ ఫ్యాట్ పెరుగుతుంది అని అర్థం. ఈ విజరల్ ఫ్యాట్ తగ్గించుకోవాలంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది మన లైఫ్ స్టైల్లో పార్ట్ చేసుకోవాలి. దాంతోపాటు హెల్దీ బ్యాలెన్స్డ్ మీల్ అనేది తీసుకోవాలి. సో అంటే బ్యాలెన్స్డ్ మీల్ అంటే నా ప్లేట్లో ప్రోటీన్ ఉండాలి, హెల్దీ ఫ్యాట్ ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, దాంతోపాటు వైటమిన్స్ అండ్ మినరల్స్ ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా తీసుకుంటా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో విజరల్ ఫ్యాట్ అనేది ర్యాపిడ్గా లూజ్